వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను, కందుల దుర్గేష్. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కందుల దుర్గేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాయకుడిగా కాకుండా సేవకుడిలా సేవలు అందిస్తామని తెలిపారు. గత 5 ఏళ్లలో నిడదవోలు నియోజకవర్గ శిలా ఫలకాలకే శాశ్వతమైందని, అభివృద్ధి ఏమీ నోచుకోలేదని ఈ సందర్భంగా తెలిపారు. మిత్రులకు, మీడియా వారికి నమస్కారం. నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఇవాళ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి స్పందన ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా కనబడుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి, ఇవన్నీ కూడా ప్రజల్లో స్ఫుటంగా కనపడతా ఉన్నాయి. వాటి పట్ల వారికి వ్యతిరేకత తెలియజేస్తూ ఉన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్నటువంటి నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, ఇవన్నీ కూడా ఇవాళ పూర్తిగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురిగా పడ్డాయనేటువంటి మాట కూడా ప్రజలందరూ చెప్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా శంకుస్థాపనలే తప్పితే ప్రారంభోత్సవాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తాం. లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శిలాఫలకాలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితులు కూడా వారు చూపిస్తాం. అందుకే ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇక చాలు, ఒకసారి 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చాం, 5 సంవత్సరాలు పూర్తయింది, ఈ ప్రభుత్వ నిర్వాహకం మాకు అర్థమైంది, ఇక మేము దీన్ని ఇంటికి సాగనంపుతాం, కూటమి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తెచ్చుకుంటాం, తద్వారా అభివృద్ధిని సాధించుకుంటాం అనేటువంటి మాట వారందరూ చెప్తా ఉన్నారు. గోదావరి జలాలని మంచినీరుగా సరఫరా చేసేటువంటి అంశంలో ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి దాని మీద ఊసు కూడా ఎత్తనటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా చినకాశి ఆ రేవుకి వెళ్ళేటువంటి వంతెన దగ్గర ఊరికే కంటి తుడుపుగా శంకుస్థాపనలు చేయడమే తప్పితే వాటిని ఏ రకంగానూ కూడా ఆచరణలోకి తీసుకురానటువంటి విషయాన్ని మనం చూసాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినటువంటి మాట కూడా ఇవన్నీ కేవలం మాటల వరకే పరిమితమై ఎక్కడా కూడా ప్రారంభోత్సవాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. వంతెనల నిర్మాణం కానీ, ముఖ్యంగా ఇవాళ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ చూసినప్పటికీ కూడా సరైన రోడ్డు లేదు, డ్రైన్ లేవు. రోడ్లు ఉంటే డ్రైన్ లేదు, డ్రైన్ ఉంటే రోడ్లు లేవు. వాళ్ళందరూ చెప్తున్నారు డ్రైన్లు లేకపోవడం వల్ల నీరు, వర్షం వస్తే నీరు రోడ్ల మీదకి వచ్చేసి ఆ రోడ్లు పాడైపోవడం ఒక పద్ధతి, గుంట్ల పడిపోయినటువంటి రోడ్ల మీద నీరు నిలవడం వల్ల ప్రజలందరికీ కూడా అనారోగ్యం, చిన్నపిల్లలకి అనారోగ్యం జరిగేటువంటి పరిస్థితి, ఆ గుంటల్లో పిల్లలు పడిపోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని చెప్తున్నారు. వారందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఇవాళ నియోజకవర్గం మొత్తం కూడా ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేశాం. 2వ రౌండ్ ప్రచారం డోర్ టు డోర్ వెళుతున్నాం. పట్టణంలో కూడా ప్రారంభించాం. ఈ ప్రచారంలో కూడా మేము స్పష్టమైనటువంటి హామీలు ఏదైతే మా రాష్ట్ర నాయకత్వం 3 పార్టీలు కలిసి ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో, అది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానీ, పెన్షన్లు 4,000 పెంచడం కానివ్వండి, 50 ఏళ్ళకే బీసీ ఎస్సీలకి పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు చెప్పడంతో పాటు ఈ నియోజకవర్గానికి స్పెసిఫిక్గా ఏం చేస్తాం అనేటువంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికని తయారు చేస్తున్నాం. అది కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం. అందులో అంశాలు చాలా తెలియజెప్పాం. వాళ్ళకి మేనిఫెస్టోగా కూడా తయారు చేసి ప్రజలందరూ మద్దతు కోరుతున్నాం. చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం అనేటువంటి మాట వారు చెప్తున్నారు. దాంతోపాటు వారు చెప్పేటువంటి చిన్న చిన్న మాటలు ఉంటాయి, అవసరం లేనటువంటివి పోస్కోల్ కబుర్లు అంటారు. ఏది ఆ మాట ఏంటంటే ఈయన లోకల్ కాదు, నాన్ లోకల్, ఇలాంటి పోస్కోల్ కబుర్లు ఉంటాయి కదా, ఏ రకంగానూ ఉపయోగపడినటువంటి
వాదనలు ఉంటాయి. ఆ వాదనలు కూడా వాళ్ళు ప్రజలే తిప్పుకొడుతున్నారు. వాళ్ళు దాన్ని మేమేం పట్టించుకోమండి, అసలు అది కాదు, నిజంగా చిత్తశుద్ధులు పనిచేసేటువంటి నాయకుడు కావాలి మాకు, అది మీలో కనపడుతున్న మాకు, మేము తప్పనిసరిగా చేస్తామని మాట వారు చెప్తున్నారు. దానితో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా 2 పర్యాయాలు ఎమ్మెల్యే చేసిన శేషారావు గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ సహకరించే విధానం, వీటన్నిటి వల్ల విజయం తథ్యం అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా మంచి మెజార్టీతో నిలుపుతా అనేటువంటి ఆలోచన కూడా నాకు ఉంది. ప్రజలందరూ కూడా అదే మాట చెప్తున్నారు. ఒక్కసారి అవకాశం వస్తే నేను ప్రజలకు చెప్పే మాట ఉంటే, మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు సేవకుడు అనిపించుకోవడానికే ఇష్టం చూపిస్తాను అనేటువంటి మాట వారికి చెప్తున్నాను. దానికి వారు కూడా బాగా ఇంప్రెస్ అవుతున్నారు. తప్పనిసరిగా విజయాన్ని ఇస్తారనేటువంటి మాట నమ్ముతూ, నేను ప్రస్ఫుటంగా నమ్మేటువంటి అంశం ఏంటంటే, రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు. పేద ప్రజల కంట కన్నీరు తుడిచినప్పుడే రాజకీయాల్లో ఉండే అర్హత మాత్రం. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మాను. 100% కూడా అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తాను. రేపొద్దున మీరు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా నిలబెట్టడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తారనేటువంటి మాటను కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపొద్దున్న రాష్ట్ర స్థాయిలో ఏర్పడేటువంటి మేనిఫెస్టోతో పాటు మేము ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో నిడదవోలు నియోజకవర్గానికి ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు పరిష్కరించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడంతో పాటు నిడదవోలు నియోజకవర్గం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం అవసరమైనటువంటి అన్ని అంశాలని కూడా ప్రస్ఫుటంగా చేపట్టి అమలు చేసి ఆచరణలోకి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాననేటువంటి మాటని మీ అందరికీ కూడా మనం